పల్నాడు జిల్లా వినుకొండ రాష్ట్ర అభివృద్ధికై నిబద్ధతతో ముందుకు సాగాలని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేసే పార్టీ అని తెలిపారు. ప్రతి కార్యకర్త నాయకుడు నవోత్సాహంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. మ్యాచింగ్ పెట్టి పంచాయతీ నిధులకి మ్యాచింగ్ పెట్టేసి బ్రహ్మాండంగా చేశారు. ఇంత అభివృద్ధి చేస్తే మిత్రులారా, ఇంత అభివృద్ధి చేస్తే మనం ఓడిపోయాం. 2019లో చేసిన అభివృద్ధికి చంద్రబాబు గారిని 4 సార్లు వరుసగా గెలిపించాలి. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. దానికి కారణం ఒకటే, చేసిన మంచి పనులు ప్రతి సంవత్సరం జనాల్లో చెప్పలేకపోయాం. ఇది ఓడిపోవడానికి కారణం. వాళ్ళేమో వైసీపీ పార్టీ వాళ్ళేమో మా జగన్కి ఒక్క అవకాశం ఇవ్వండి, నవరత్నాలు ఇస్తాము, అందరికి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పారా లేదా? జనాలు ట్రాప్లో పడ్డారు. సరే, ఆల్రెడీ మూడు సార్లు గెలిపించాం ముఖ్యమంత్రిగా, ఓసారి ఒక్క అవకాశం అంటున్నారు కదా, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు. మనం చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. వాళ్ళు ఇల్లు తిరిగి ఉద్యోగాలు ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పంటే సరే, ప్రజలందరూ ఒక్క అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళ దురదృష్టం, రాష్ట్రం దురదృష్టం. ఒక్క అవకాశం చివరి అవకాశం అయిపోయింది. రాష్ట్రంలో గుండాయిజం వచ్చింది, అలాగే గంజాయి గుట్కాలు వచ్చినాయి, డ్రగ్స్ వచ్చినాయి, ఉద్యోగాలు లేవు, యువతకి ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి, సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం బాగా దెబ్బతింది. అందుకే ప్రజలు గతంలో తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ వచ్చినప్పుడు బాగా మెజార్టీ ఇచ్చి గెలిపించారు. మళ్ళీ దానికంటే ఎక్కువ మెజార్టీతో ఎన్టీఆర్ వచ్చిన మెజార్టీ ఇంకెప్పుడు కొట్టలేం అనుకున్నాను నేనైతే. జీవితంలో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ప్రభంజనం వచ్చింది, ఇంకా ఆ మెజార్టీ ఎప్పుడు కొట్టడం జీవితంలో చూడలేని అనుకున్నా. కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చేసిన గతంలో అభివృద్ధి, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి అని 94% ఎమ్మెల్యేలు గెలిపించి భారతదేశంలో హిస్టరీ ఏ రాష్ట్రంలో జరగల 50 ఏళ్ళ నుండి అలాంటి హిస్టరీ సృష్టించారు చంద్రబాబు గారు. ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి గారి సహకారం, మోడీ గారి సహకారంతో బంపర్ విజయం సాధించారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మళ్ళీ రపరప నరుగుతాం. గంగమ్మ జాతరలో వృద్ధులైపోయారు. కొత్త జనరేషన్స్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి. మరి గ్రామ పార్టీ ప్రెసిడెంట్స్గా పనిచేసిన వ్యక్తులు కొంతమంది వృద్ధాప్యంలోకి వచ్చారు. వారి సలహాలు, సంప్రదింపులు ఈ రోజు వరకు కూడా ఇచ్చి ఎంతో మందిని ప్రోత్సహిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కొంతమంది మండల స్థాయికి వచ్చారు. మండల స్థాయిలో ఉన్న నాయకులు కూడా వారి సొంత గ్రామాల్లో మరి పూర్తి స్థాయిలో ఎంతో మందికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ భుజానం మోసిన ప్రతి వ్యక్తికి మనం ఈ సందర్భంగా సంస్థాగత ఎన్నికల సందర్భంగా వారందరికీ కూడా మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు